హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. చూసుకుంటే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ చాలా సీక్రెట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ యూట్యూబ్ ఛానల్ ఈ నోటిఫికేషన్ గురించి అయితే తెలియజేయలేదు. సో మనకు వచ్చే సెలెక్ట్ అయితే వరంగల్‌లో అయితే పోస్టింగ్ ఉంటుంది. సో బిజినెస్ కరెస్పాండెన్స్ సూపర్వైజర్‌కి సంబంధించిన పొజిషన్స్ ఇవి. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన యూజర్స్ ఉంటే గనక ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అని క్లిక్ చేసుకొని ఉంటే గనక నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ చేస్తే మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాం. సెంట్రల్ బ్యాంక్ ఇండియా .co.in రిక్రూట్మెంట్‌కి సంబంధించిన పేజ్‌లో. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఎంగేజ్‌మెంట్ ఆఫ్ బిజినెస్ కరెస్పాండెంట్ సూపర్వైజర్స్ ఫర్ సూపర్వైజింగ్ బీసీ యాక్టివిటీస్ ఇన్ వరంగల్ రీజియన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. బీసీ అంటే బిజినెస్ కరెస్పాండెంట్ అని అర్థం. బ్యాంక్‌లో పనిచేసే బిజినెస్ కరెస్పాండెంట్ వరంగల్ రీజియన్‌లో అనమాట. సో ఇక్కడ మీరు గనక క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ చేద్దాం. చూసుకున్నట్టయితే మనకు దానికి సంబంధించి సో పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తే గనక మనకు చూసుకున్నట్టయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. రీజియనల్ ఆఫీస్ వరంగల్ అనమాట. సో చూసుకుంటే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా గనక చూసుకుంటే రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళతో పాటు యంగ్ క్యాండిడేట్స్ మినిమమ్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ అనమాట. విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎంఎస్ ఆఫీస్ కానీ, ఈమెయిల్ కానీ, ఇంటర్నెట్ కానీ వచ్చుంటే సరిపోతుంది. హౌఎవర్ ద క్వాలిఫికేషన్ లైక్ ఎంఎస్‌సి ఐటీ, బీఈ ఐటీ, ఎంసీఏ, ఎంబీఏ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అని చెప్తున్నారు. సో, యంగ్ క్యాండిడేట్స్ అంటే ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఉన్నా పర్లేదు. కానీ అందులో వాళ్ళకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎంఎస్ ఆఫీస్, ఈమెయిల్, ఇంటర్నెట్ వచ్చుంటే సరిపోతుంది. కానీ ఎవరైతే ఎంఎస్‌సి ఐటీ చేశారో, బీఈ ఐటీ చేశారో, ఎంసీఏ గాని, ఎంబీఏ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్‌మెంట్. మాక్సిమం ఏజ్ వచ్చేసి ఫర్ కంటిన్యూ బీసీ సూపర్వైజర్ వచ్చేసి 60 ఇయర్స్ అనమాట. మీకు 60 ఇయర్స్ వచ్చినప్పుడు రిటైర్మెంట్ అనేది ఉంటుంది. సో, జియోగ్రాఫికల్ లొకేషన్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ద సేమ్ డిస్ట్రిక్ట్ వేర్ దే విల్ బి అసైన్డ్ టు ఫంక్షన్. ఇఫ్ సూటబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్, ద క్యాండిడేట్ మే బి సెలెక్టెడ్ ఫ్రమ్ ద అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మాక్సిమం ఈ పొజిషన్‌కి వరంగల్ డిస్ట్రిక్ట్ వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సూటబుల్ క్యాండిడేట్స్ లేకపోతే పక్క డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళని సెలెక్ట్ చేస్తామని క్లియర్‌గా చెప్తున్నారు. లోకల్ లాంగ్వేజ్ వచ్చుండాలి. తెలుగు ఉండాలి మీకు రాయడం కానీ, చదవడం కానీ. అలాగే అండర్ నో సర్కమ్‌స్టాన్సెస్ క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అని క్లియర్‌గా చెప్తున్నారు. అదర్ స్టేట్స్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకోమని క్లియర్‌గా చెప్తున్నారు. మీ నేచర్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు విజిట్ విలేజెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఫర్ సూపర్వైజేషన్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ అండ్ వెన్ అసైన్డ్ ఆన్ పీరియడిక్ ఇంటర్వెల్స్ అనమాట. మీరు విలేజెస్‌ని తరచుగా విజిట్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. షుడ్ హావ్ అకామిడేషన్ నియర్ ద నోడల్ బ్రాంచ్ అంట. అండ్ నాట్ ఇన్ ఎనీ కేస్ ఔట్‌సైడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఫర్ విచ్ సెలక్షన్ ఇస్ టు బి మేడ్ అని. సో, నోడల్ బ్రాంచ్‌కి నియర్ బై మీరు అకామిడేషన్ అయితే తీసుకొని ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డ్యూ డిలిజెన్స్ చూసుకుంటే ఇంక్లూడింగ్ కేవైసీ అండ్ సిబిల్ రిపోర్ట్ షుడ్ బి ఫాలోడ్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనమాట. పోలీస్ వెరిఫికేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ సెలెక్టెడ్ అప్లికెంట్ బిఫోర్ అసైన్‌మెంట్ ఆఫ్ డ్యూటీ. సో, మీకు సెలెక్ట్ అయ్యే ముందు పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. మీ కేవైసీ గాని, సిబిల్ రిపోర్ట్స్ కూడా పక్కాగా ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సెలక్షన్ ఆఫ్ బీసీ సూపర్వైజర్. సెలక్షన్ విల్ బి హెల్డ్ త్రూ ఇంటర్వ్యూస్. ఎటువంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయబడుతుంది. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి ఇనిషియల్‌గా 12 మంత్స్ అయితే ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బావుంటే దాని పర్ఫార్మెన్స్ బేసిస్ ప్రకారం మిమ్మల్ని కంటిన్యూస్ చేస్తా ఉంటారు. ఒకవేళ బిజినెస్ కరెస్పాండెంట్ గనుక క్లిక్ అయిందనుకోండి, బ్యాంకులో క్లర్క్ పనికిరాడు, బ్యాంకులో ఆఫీసర్ గూడా పనికిరాడు. సో, బిజినెస్ కరెస్పాండెంట్ అంటే అంత మంచి పొజిషను. ఒకవేళ మీరు క్లిక్ అయ్యి బాగా చేస్తున్నారనుకోండి, మీకు గవర్నమెంట్ జాబ్ కంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. 60 ఇయర్స్ వచ్చే వరకు గూడా మీరు అలానే పని చేస్తూ పోతారు. సో, బిజినెస్ కరెస్పాండెంట్ లేనిది బిజినెస్ లేదు బ్రాంచ్‌కు. ఏ బ్రాంచ్‌కైనా బిజినెస్ కరెస్పాండెంట్ విలేజ్‌లో ఉన్న ప్రతి ఒక్క అకౌంట్ బిజినెస్ కరెస్పాండెంట్ దగ్గరికెళ్లి వాళ్ళు వేలిముద్ర వేసి డబ్బులు తీసుకుంటారు బ్యాంకుకి రాకుండా. సో, బిజినెస్ కరెస్పాండెంట్‌కి, కస్టమర్స్‌కి చాలా రిలేషన్స్ ఉంటాయి. చాలా మంచి రిలేషన్ ఉంటది. లోన్స్ పరంగా గాని, ఏ దాని పరంగా కూడా బిజినెస్ కరెస్పాండెంట్ బిజినెస్ చాలా బాగా చేస్తే గనక మీకు తిరుగుండదని నేను చెప్తున్నాను. ఎందుకంటే యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్ బ్యాంక్ మేనేజర్‌గా నేను చెప్తున్నాను నేను. సో, నా కింద ఆల్రెడీ నేను బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేసినప్పుడు నా కింద 6 బిజినెస్ కరెస్పాండెంట్స్ పనిచేసేవాళ్ళు. ఒక్కొక్కరు 5, 5 విలేజులు చూసేవాళ్ళు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అసైన్‌మెంట్ ఆఫ్ బీసీ ఏజెంట్స్, కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఫాలోయింగ్ క్రైటీరియా ఫర్ ఎంపార్ల్‌మెంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ బీసీ సూపర్వైజర్స్ రిక్వైర్డ్ ఇన్ ద రీజియన్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ బీసీస్ పాయింట్ ఐడెంటిఫైడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈ పొజిషన్ వచ్చేసి బీసీ సూపర్వైజర్ అన్నమాట. బీసీ సూపర్వైజర్ అంటే
సో, బిజినెస్ కరెస్పాండెంట్స్‌కి సూపర్వైజర్ అనమాట. అతని కింద కేటగిరీ ఏ, కేటగిరీ బి ఉంటుంది టైప్ ఆఫ్ సూపర్వైజర్. సో, కేటగిరీ ఏ సూపర్వైజర్ కింద మినిమమ్ వచ్చేసి 25 బిజినెస్ కరెస్పాండెంట్లు ఉంటారు. మాక్సిమం 30 బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉంటారు. కేటగిరీ బిలో వచ్చేసి 20 బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉంటారు. మాక్సిమం 25 ఉండొచ్చని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, మీరు బిజినెస్ కరెస్పాండెంట్‌కే సూపర్వైజర్ అనమాట. సో, బిజినెస్ కరెస్పాండెంట్స్ ఏంటి? నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి? వాళ్ళకు ప్రతి ఒక్క బిజినెస్ కరెస్పాండెంట్స్‌కి 3 విలేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకొక మెషిన్ ఇవ్వడం జరుగుతుంది. పీఓఎస్ మెషిను. వాళ్ళు ప్రొద్దున లేసినప్పుడు 3 విలేజెస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్ ఒక సెంటర్ పాయింట్‌కెళ్ళి బీసీ పాయింట్ అని అంటారు. ఆ విలేజ్‌కెళ్ళి అక్కడ కూర్చుంటే ఎవరైనా వృద్ధులుంటే వృద్ధులంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళుంటే, వాళ్ళు బ్యాంక్‌కెళ్ళని పరిస్థితి ఉంటే, బిజినెస్ కరెస్పాండెంట్ వాళ్ళ దగ్గరికెళ్ళి మెషిన్‌లో వాళ్ళ ఏలు ముద్ర, ఆధార్‌కు ఏజ్ ముద్ర ఏసి వాళ్ళకి ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత అతనిది. ఎన్ని తీసుకున్నాడు ఆ బుక్‌లో ఎంట్రీ చేయాల్సుంటుంది. ఎన్ని తీసుకున్నాడు, ఎవరి దగ్గర నుంచి ఎన్ని ఏశారు అని మొత్తం బుక్‌లో ఎంట్రీ చేసుకోవాలి. ఆ బుక్ రిజిస్టర్‌ని వెరిఫై చేసే అతనే బిజినెస్ కరెస్పాండెంట్ సూపర్వైజర్ అని అంటారు. ఓకే. సో, దానికి సంబంధించిన నోటిఫికేషనే ఇది. సో, వచ్చేసి చూసుకున్నట్టయితే రివ్యూ ఆఫ్ పెర్ఫార్మన్స్ వచ్చేసి డైరెక్ట్‌లీ బ్రాంచ్ మేనేజర్‌కి మిమ్మల్ని రివ్యూ చేయడం జరుగుతుంది. చీఫ్ మేనేజర్ గాని ఆఫీస్ ఇన్‌చార్జ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఎట్ రీజినల్ ఆఫీస్. రీజినల్ హెడ్ విల్ బి రివ్యూయింగ్ ద పెర్ఫార్మన్స్ ఆఫ్ బిజినెస్ సూపర్వైజర్స్ ఆన్ మంత్లీ బేసిస్ అన్నమాట. సో, చూసుకున్నట్టయితే చీఫ్ మేనేజర్ కానీ, ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఎట్ రీజినల్ ఆఫీషియల్ ప్లేస్ ఏ రివ్యూ అనమాట. రెన్యువల్ ప్రపోజల్ బిఫోర్ రీజినల్ ఆఫీస్ హెడ్ ఆన్ యాన్యువల్ బేసిస్ ఇమ్మీడియేట్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇనీషియల్ కాంట్రాక్ట్ 1 ఇయర్ అని చెప్పాను కదా! మిమ్మల్ని రివ్యూ వచ్చేసి ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్‌కి సంబంధించి ఒక ఆఫీసర్ ఇన్‌చార్జ్ ఉంటారు. సో, అతను రివ్యూ చేస్తాడు. మీ బిజినెస్ ఎలా చేస్తున్నారు ఏంటనేది. మీ యాన్యువల్ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీ యాన్యువల్ బేసిస్ పైన మిమ్మల్ని ఎక్స్‌టెండ్ చేయాలా లేదా అతని చేతిలో ఉండడం జరుగుతుంది. సో, మీ పెర్ఫార్మన్స్ మ్యాటర్స్ అండి. టెన్షన్ పడొద్దు. ఒకవేళ జాయిన్ అయినాక మీ పెర్ఫార్మన్స్ బావుంటే ఆటోమేటిక్‌గా మీ రెన్యువల్ అయిపోతుంది. మీకు ఇంకా డిమాండ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఓకే. సో, మీరేదైనా పొరపాటు చేస్తే టర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్ అయితే అవ్వడం జరుగుతుంది. అదొచ్చేసి బై గివింగ్ 30 డేస్ నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇమ్మీడియేట్‌గా తీయరు. 30 డేస్ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని టర్మినేట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఓకేనా? సో, చూసుకున్నట్టయితే మిస్‌బిహేవియర్ గాని, మిస్‌అప్రోప్రియేట్ ఏదైనా పనులు చేయొద్దు. ఇల్లీగల్ పనులు చేయొద్దనమాట. ఓకే. సో, రోల్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ బిజినెస్ కరెస్పాండెంట్ సూపర్వైజర్ అనమాట. మానిటరింగ్ వర్కింగ్ ఆఫ్ బిజీ ఏజెంట్స్ అసైన్డ్ టు హిమ్ ఆర్ ఆన్ డైలీ బేసిస్ త్రూ బీసీ డాష్‌బోర్డ్, టెలిఫోన్ కాల్స్, ఆన్‌లైన్ వీసీ మీటింగ్స్ బిసైడ్స్ మంత్లీ విజిట్ టు బీసీ పాయింట్స్. సో, నేను చెప్పాను గదా! సో, అతని కింద బీసీ ఏజెంట్స్ ఉంటారు. అతనితో డైలీ మాట్లాడాలా, వాళ్ళ డాష్‌బోర్డ్ చూడాలా, వాళ్ళ టెలిఫోన్ కాల్స్‌తో మాట్లాడాలా, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. అలాగే మంత్లీ బీసీ పాయింట్స్‌కి విజిట్ చేయాల్సుంటది. BC supervisor will be responsible for fixation of targets and monitoring the progress of visa target. BC supervisor will be evaluated based on the performance and achievement అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఎన్ష్యూర్ దట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ టు ఆల్ ఐడెంటిఫైడ్ విలేజెస్ అనమాట. ఎస్ఎస్‌సి అనమాట. నాన్ ఎస్ఎస్‌ఎస్ ఇంక్లూడింగ్ కమ్యూనిటీస్ ఇన్ రూరల్, అర్బన్, మెట్రో ఏరియాస్ అనమాట. ఎడ్యుకేట్ బీసీ బిజినెస్ కరెస్పాండెంట్ అబౌట్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే మీరు ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకు. సో, చూసుకున్నట్టయితే విజిట్ టు అలొకేటెడ్ విలేజెస్, ఎస్ఎస్ఎస్, సబ్ సర్వీస్ ఏరియాస్, నాన్ సబ్ సర్వీస్ ఏరియాస్ యాస్ వెల్ యాస్ కమ్యూనిటీస్ ఇన్ దేర్ ఆపరేషన్ ఏరియా అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మానిటర్ అండ్ కంట్రోల్ ద యాక్టివిటీస్ ఆఫ్ బిజినెస్ కరెస్పాండెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ లింక్ ఆఫ్ బ్రాంచ్ అనమాట. సో, ఎన్ష్యూర్ ద BCs are not doing any type of offline transaction at BC points. Ensure that BCs are engaging cross-selling of our bank's products. సో, సింపుల్ అండి నేను చెప్పినట్టే బిజినెస్ కరెస్పాండెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి వీల్లేదు కస్టమర్స్ దగ్గర. వాళ్ళు మన బ్యాంక్ ప్రొడక్ట్స్ వాళ్ళ కస్టమర్స్‌కి అమ్మాలి. లోన్స్ కానీ, మన ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ గానీ, సో, రికవరీ మన లోన్స్ ఎవరైనా కట్టకపోతే రికవరీ చేయడానికి కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సుంటుంది. సో, ఇయన్నీ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఒకసారి చూసుకోండి మీరు. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే. సో, పేమెంట్ పర్ఫార్మెన్స్ మన మంత్లీ రెమ్యునరేషన్ గనుక చూసుకున్నట్టయితే కేటగిరీ ఏ, కేటగిరీ బికి సంబంధించి ఫిక్స్డ్ కంపోనెంట్ అయితే 15,000 ఉంటుంది. వేరియబుల్ కంపోనెంట్ అయితే 10,000 ఉంటుంది. సో, టోటల్‌గా 25,000 అయితే రావడం జరుగుతుంది. కన్వీనియన్స్ 4,000 ఇస్తుంది. మొబైల్ ఇంటర్నెట్ అయితే రూ. 500 అయితే ఇవ్వడం జరుగుతుంది కేటగిరీ ఏలో. కేటగిరీ బిలో 12,000 అయితే ఫిక్స్డ్ కంపోనెంట్. వేరియబుల్ 8,000 ఉంటుంది. సో, 3,000 ఏమో కన్వీనియన్స్, మొబైల్ ఇంటర్నెట్ 500 అయితే ఉండడం జరుగుతుంది. సో, కన్వీనియన్స్ అలవెన్స్ వచ్చేసి ఈచ్ బీసీ సూపర్వైజర్ విల్ ఫిక్స్డ్ కన్వీనియన్స్ అలవెన్స్ 4,000 పర్ మంత్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, కన్వీనియన్స్ అలవెన్స్ ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అనమాట. సో, కన్వీనియన్స్ అండ్ ట్రావెలింగ్ అలయన్స్ అనమాట. సో, దాంట్లో అయితే ఏం చేంజెస్ లేవు. మొబైల్ ఎక్స్‌పెన్సెస్ కూడా మంత్లీ అయితే రూ. 500 అయితే పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, లీవ్ వచ్చేసి మాక్సిమం 3 డేస్ లీవ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ 30 డేస్ ఇన్ ఎ ఇయర్ అనమాట. క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. డ్యూరింగ్ ద మంత్ 30 డేస్ ఇన్ ఎ. సో, మీకు 30 హాలిడేస్ అయితే ఉంటాయి ఇయర్‌లీ. బట్ మంత్‌లో 3 రోజుల కంటే ఎక్కువ డుమ్మాలు కొట్టొద్దని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే.
సో, దీనికి సంబంధించి ప్రొవిజన్ ఆఫ్ లీవ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డీబీ రికార్డ్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, దాన్ని కూడా ఒకసారి చూసుకోండి మీరు. సో, ఇంకా చూసుకుంటే ఐఏబీఎఫ్, బీఈసీ సర్టిఫికేషన్ కూడా ఉండాలని చెప్తున్నారు. సో, బీసీ సూపర్వైజర్ నీడ్ టు అప్లై ఐఏబీఎఫ్, బీసీ సర్టిఫికేట్ ఫ్రమ్ వితిన్ 3 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అనమాట. సో, ఎవరైతే డేట్ ఆఫ్ జాయినింగ్ అయిన తర్వాత ఐఏబీఎఫ్ సర్టిఫికేషన్ చేయాలి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే గనుక మనకు హావ్ టు సబ్మిట్ దర్ అప్లికేషన్ ఇన్ ద గివెన్ ఫార్మాట్. అనెక్షర్ 3 అనేది ఇవ్వడం జరిగింది. సో, అనెక్షర్ 3 చూపిస్తే గనక మీకు అనెక్షర్ 3 అనేది ఇది. సో, ఇది అనెక్షర్ 3 ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్. ఒకసారి మీకు అనెక్షర్ 3 ఒకసారి చూసుకోండి. అనెక్షర్ 3 కూడా ఉంది. సో, అనెక్షర్ 3 తీసుకొని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 16/5/2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నో అప్లికేషన్ విల్ బి ఎంటర్‌టైన్డ్ బియాండ్ ది స్టిప్యులేటెడ్ డేట్ అన్నమాట. ఇన్‌కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ అన్నమాట. సో, అడ్రెస్ ఫర్ ద అప్లికేషన్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బీసీ సూపర్వైజర్ ఆన్ ది కాంట్రాక్ట్ బేసిస్. రీజినల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ ఆఫీస్ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ, వరంగల్ అన్నమాట. ఓకే. అప్లికేషన్ ఫీస్ 0. దేర్ ఈస్ నో ప్రిస్క్రైబ్డ్ ఫీ అన్నమాట. ఓకే. సో, మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ అప్లికేషన్ అనెక్షర్ 3 ఫిల్ చేసి ఈ కిందున్న అడ్రెస్‌కి అయితే మీరు ఎళ్లి ఇవ్వచ్చు. లేదంటే పోస్ట్ కూడా పంపొచ్చు. అది కూడా 16/5/2025 16 మే 2025 లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకే. సో, ప్రతి ఒక్క అభ్యర్థి ఇది గుర్తుపెట్టుకోండి. 16 మే లోపు అయితే పంపించడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ వచ్చేసి 22 మే అయితే ఉండబోతుంది మోస్ట్‌లీ. సో, దాని గురించి క్లియర్‌గా ఇక్కడ సో, మనకు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వరంగల్ రీజియన్‌కి సంబంధించింది. సో, వీలైనంత వరకు ఈ వీడియో మాక్సిమం అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. వీడియో అందరికి నచ్చిందనుకోవడం వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.